సంఘటన అయినా సరే ప్రభుత్వం స్వీకరిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారి బాధ్యత పడ్డారు, కమిటీని పంపారు. ఏమండి, ఆస్తులు జప్తు చేసిన దాఖలా చరిత్ర ఋషి గారు మీరు చెప్పండి. ఎనీ సంఘటన ఈ లెక్క నేను అడుగుతున్నా. అనంతబాబు గారి ఆస్తుల్ని, ఎమ్మెల్సీ అనంతబాబు ఆస్తుల్ని జప్తు చేయకూడదా? అడగకూడదండి వెంకటేశ్వరరావు గారు, నేను అడగకూడదా? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబు ఆస్తులు జప్తు చేయండి. ఎక్కడ ఆయన ఊరేగింపులు తీసుకొచ్చి ఎమ్మెల్యేల భుజాల మీద మోసి తీసుకెళ్తే ఆ దృశ్యాలు కూడా చూసాం కదా. నేను ఒకటే రిషి గారు, ఈ సమాజంలో సామాజిక కులాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రత్యేకమైన ఒక పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కులాల కొంపట మీదే మంటరాజేస్తాడు. మీరు ఇప్పటికీ చూడండి, నిన్న వచ్చాడు ఆయన లండన్ నుంచి, హ్యాపీగా పండగ చేసుకున్నాడు. ఏ దీపావళి జరిగింది ఆంధ్రప్రదేశ్లో, ఏ వెలుగులు విరజిమ్మని ఆయన కాకరపోతులు కాల్చిండు, ఏ వెలుగులు విరజిమ్మని అని మాట్లాడుతున్నాడు. అంటే ఇదే పనండి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలు ఆలోచించాలి. నాటి మాజీ ముఖ్యమంత్రి పిల్లల దగ్గరికి వెళ్ళాలన్నా కూడా కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్తున్నారు, ఫోన్ నెంబర్లు తప్పిస్తున్నాడు. ఇప్పటికీ ఆయన మీద విచారణ జరుగుతున్నాయి. ఎక్కడా బాధ్యత పడుతున్న దాఖలాలు లేవు. జోగి రమేష్ కానీ లేదంటే అటువంటి రోజా గారు కానీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేటి ప్రభుత్వం ప్రశాంతంగా ఉంది, ప్రతి సంఘటన కూడా బాధ్యత పడుతుంది, స్వీకరిస్తుంది, తల దించుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి ప్రభుత్వాన్ని కూటమి ధర్మాన్ని పాటిస్తున్నారు. కూటమి ధర్మాన్ని పాటించిన పవన్ కళ్యాణ్ గారిని ముద్దా చేసి, అయినా రిషి గారు ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ గారి మీద సంధించాల్సిన కత్తులన్నీ సంధించారండి. ఆనాటి కాపు నాయకుల్లో కొంతమందిని తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఆయన మీద శర పరంపరగా బాణాలు ఎక్కుపెట్టారు. అయినా కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని బై బై వైసీపీ అని ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు అటు అమరావతి కానీ, పోలవరం కానీ, రాష్ట్రం కానీ, 5.5 కోట్ల మంది ప్రజలు కానీ, నాకు కులం లేదు, ఈ రాష్ట్ర అభివృద్ధి ఒక ఎజెండా అని చెప్పేసి అనేది జట్టుగట్టి జతగట్టి, నేను ఎట్టి పరిస్థితుల్లో వాడను వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారి కొమ్ములు విరిశాడు. పాతాళానికి తొక్కేస్తానన్నాడు, తొక్కేశాడు. ఇప్పుడు ఆయనని బాబు గారి యొక్క మైత్రి బంధం నుంచి విడగడితే ఆ పండగ చేసుకుందామని కళ్ళగంటున్నారు. నేను ఒక మాట చెప్తాను రిషి గారు మీ ద్వారా, ప్రభుత్వం జంకాల్సిన పని లేదు. దిస్ ఇస్ ది గవర్నమెంట్. కత్తిరించాలండి. ఎవరైతే కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడో, పని కట్టుకొని కులాల మధ్య అంటే చనిపోయిన అమరవీరుల పేర్లు చెప్పి, చనిపోయిన పుణ్యాత్ముల పేర్లు చెప్పి కులాల మధ్య ఈ విధమైన రగడ చేస్తున్నారో, లోపలెయ్యకపోతే వాళ్ళ వారసులు పడతారండి. సరే, ఒక బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత మీరు అన్నదానికి ఏం చెప్తారు? ప్రభుత్వంలో 2 పార్టీల ప్రతినిధులు ఉన్నారు కదా. షార్ట్ బ్రేక్.